ప్రభుత్వం పదే పదే చెప్పినా ఏలూరు జిల్లా న్యూజివీడు ట్రిపుల్ ఐటీ తీరు మారలేదు. ట్రిపుల్ ఐటీలో మెస్ నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆదేశాలకే సవాల్ విసురుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంతో గుత్తేదారులు మేనేజ్మెంట్ విఫలమవుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్నారు. అటు మినిస్టర్ కొలుసు పార్థసారథి, ఎంపీ పుట్టా మహేష్, జిల్లా కలెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారుల నిరంతర పర్యవేక్షణ నిరుపయోగంగా మారడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీలోని 6,000 మంది విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించి ఉన్నత చదువులు అభ్యసించే వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ సూచనలు నీరుగారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేనేజ్మెంట్ అందించే ఫుడ్పై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం టిఫిన్లో చేసే గారెలు గట్టిగా ఉంటాయని, సాంబార్లో పిండి ముద్దలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం భోజన మెనూలో ఉడకని గుడ్లు, పప్పు, నీళ్ల పెరుగుతో రుచిపడి లేకుండా టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఉంటాయని చెబుతున్నారు. విద్యార్థులు భోజనం చేసిన ప్లేట్లను వాషింగ్ ఏరియాలో పెట్టినప్పుడు వాటిలో మిగిలిన ఆహారంను కుక్కలు తింటున్నాయని, ఆ తరువాత ప్లేట్లను కడిగి తిరిగి వాటిలోనే తాము భోజనం చేయాల్సి వస్తుందని విద్యార్థులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్లేట్లను వేడి నీళ్లలో కూడా కడగరని తెలిపారు. నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని, గుత్తేదారుల వద్ద పదే పదే మోకరిల్లినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితం నాసిరకం భోజన తీరుతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులు భోజనం మానేసి ఆందోళనలు, నిరసనలు తెలపడంతో న్యూజివీడు ట్రిపుల్ ఐటీలోని 4 డైనింగ్ హాల్స్లో 2ంటికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చి తొలగించారు. ప్రస్తుతం ఉన్న 2 మెస్లలో ఫుడ్ మెను క్వాలిటీగా అందించడం లేదని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నారు. మంత్రులు, ఉన్నత అధికారులు పర్యటించి మెస్ గుత్తేదారులకు సూచనలు చేసినా వాటిని బేఖాతరు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం నుండి కోట్లలో ఫుడ్ కాంట్రాక్టులు తీసుకొని విద్యార్థులకు పట్టెడు రుచికరమైన అన్నం పెట్టలేదనే దుస్థితి నెలకొంది. ఐఐటీలలో ఆందోళనలు జరగడం రాష్ట్ర సర్కారుకు సిగ్గుచేటనే పరిణామం. అసలు బాగుండట్లేదు అంకుల్. ఎవరైనా ఎమ్మెల్యే లాగా ఏదైనా అథారిటీస్ వస్తే బాగా వండుతున్నారు, ఆ రోజు బాగుంటుంది. బట్ రిమైనింగ్ డేస్ అంతా ఎప్పుడులానే అసలు ఏం ఫుడ్ బాగోట్లేదు. ఇలా చాలా మంది స్టమక్ పెయిన్ వస్తుందని ఇబ్బంది కూడా పడుతున్నారు ఫుడ్. అండ్ మాకు సర్వ్ చేయడం కూడా మేము అడిగినంత పెట్టరు, చాలా తక్కువ పెడుతున్నారు అంకుల్. అడిగితే ఇలా అరవడం, వాళ్ళ వర్కర్స్ బిహేవియర్ కూడా అంతేం బాగుండట్లేదు, ఇసుకుంటున్నారు. ఇలా అని మా ఫ్యాకల్టీతో చెప్తే కొంచెం ఇంకా మీరే గట్టిగా అడగాలమ్మా, మీ రైట్ కదా ఫుడ్ తింటాం, సో మీరే గట్టిగా అడగండి, ఏం పర్లేదు, మేము సపోర్ట్ ఉంటాము, అడగండి పెడతారని చెప్తున్నారు. టేస్ట్ అయితే బాగుండట్లేదు. కాంట్రాక్ట్ అంతా మార్చాలంటున్నాను సార్. మాకు చేంజ్ అక్కర్లేదు సార్, ఉన్నది నీట్గా పెడితే చాలు. అంటే మార్నింగ్ టైము అంత బాగోట్లేదు సార్. మొన్నేమో ఒకసారి గుడ్డు బాగుంది, మొన్న అయితే గుడ్డు పెంకు తీస్తుంటే తోలు కూడా వచ్చింది, వైట్ తోలు, గుడ్డు బాగాలేదు. మధ్యాహ్నం ఒక పూట బాగానే ఉంటుంది సార్. మళ్ళీ సాయంత్రం కూడా ఆ రోజు అయితే గుడ్డు కూర అయితే అది మామూలుగా గుడ్డు కూర రసంలో గుడ్లు వేసి కూర పెట్టినట్టుంది సార్. మొత్తం వాటర్ ఉంది కూర అంతా. కర్రీస్ ఈవినింగ్ పూట బాగోట్లేదు సార్. మధ్యాహ్నం అయితే పప్పు, కూర, చారు, పెరుగు ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. కాంట్రాక్ట్ అంతా మార్చాలంటున్నాను సార్.
మాకు చేంజ్ అక్కర్లేదు సార్, ఉన్నది నీట్గా పెడితే చాలు. అంటే